అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు ఆ లక్ష్యం పూర్తిగా నెరవేరిందా? మీ లక్ష్యాల్లో లేకపోతే ఒక భాగం మాత్రమే నెరవేరింది? నాకు ఒక్క లక్ష్యము, ఈటెల రాజేందర్ని బీజేపీలోకి మీరే తీసుకొచ్చారు స్వయంగా. ఎందుకు ఆయనకు మీకు గొడవ ఎక్కడొచ్చింది? అంటే అందరూ బయట మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు కేసీఆర్ని దించాలనుకున్నారు? తెలంగాణ ఉద్యమంలో అందరూ అనుకున్నారు. అంటే హుజూరాబాద్ విజయం ఈటెల రాజేందర్దా, వివేక్ వెంకటస్వామిదా? నేను చెప్పుకోలేను దాని గురించి. మీరు కాంగ్రెస్లోకి వెళ్ళటానికి ఈటెల రాజేందరే కారకుడా? నాకు అనిపించింది ముఖ్యమంత్రిని దించుదామని కాంగ్రెస్లోకి వచ్చిరా, ముఖ్యమంత్రి అయిదామని వివేక్ కాంగ్రెస్లోకి వచ్చిన. ఇప్పుడు కూడా పదవుల కోసం నేను కాళేశ్వరంలో 1,00,000 కోట్లు తిన్న కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఆ డబ్బులు కక్కిస్తామని చెప్పి మీరు చెప్తున్నారు. నిజంగా సిన్సియర్గా పనిచేయబోతుందా కాంగ్రెస్ గవర్నమెంట్? మీరు చూస్తున్నారు, మొన్న ఒక డెలిగేషన్ పోయింది. మీరు ఫిబ్రవరి నెలాఖరికి రైతు బంధు ఇవ్వబోతున్నారా, లేకపోతే రైతు భరోసా ఇవ్వబోతున్నారా? రైతు బంధు ఏదైతే ఉందో, మీకెందుకు మంత్రి పదవి రాలేదు? నిజానికి ప్రచారం జరిగింది, ఫస్ట్ లిస్ట్లో మీ పేరు ఉంటుంది మంత్రివర్గంలో అని. నేను ఎవరు అడ్డుకున్నారని. వివేక్ వెంకటస్వామి తెలుగు ప్రజలకు, మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు, ఇంకా ముఖ్యంగా పెద్దపల్లి ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. 60 ఏళ్లకు పైగా కుటుంబ నేపథ్యం రాజకీయంలో ఉందంటే అర్థం చేసుకోవచ్చు రాజకీయాల్లో ఆ కుటుంబానికి ఎంత సుదీర్ఘ చరిత్ర ఉందో. సో అటువంటి వెంకటస్వామి కాంగ్రెస్లోనే తన ప్రయాణాన్ని ప్రారంభించారు. తిరిగి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు. ఈ నేపథ్యంలో పార్టీలు మారారు. అయితే ఆయన అనుకున్న లక్ష్యం నెరవేరిందా? ఆయన లక్ష్యానికి ఇంకెంత దూరంలో ఉన్నారు, ఒకవేళ మిగిలింటే కనుక? ఇవన్నీ ఈరోజు ఆయనతో అంశాంశాల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్ మీ ఇన్వైట్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి టు ఆర్టీవీ ఆన్సర్. వెల్కమ్ సార్. వెంకటస్వామి గారు, మొట్టమొదటి ప్రశ్న, మీరు అనుకున్న లక్ష్యం నెరవేరిందా, లేకపోతే ఇంకేమైనా మిగిలిందా? 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత అందరూ అనుకున్నారు, తెలంగాణ ప్రజలు అనుకున్నారు, మేము అనుకున్నాము, నాయకులు అందరూ కూడా ఇదే అనుకున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ బాగుపడుతుంది, తెలంగాణ అభివృద్ధి బాగుంటుంది, ఒక డెమోక్రటిక్ తెలంగాణ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఫస్ట్ 5 ఇయర్స్లో కేసీఆర్ గారు ఏదైతే మూమెంట్ని పొలిటికల్ చేసి కేవలం ఆయన కుటుంబ సభ్యులకు ప్రిఫరెన్స్ ఇస్తూ వారు ఎట్లా చెప్పినా అట్లా నడిపించడము, అది సరిగా అనిపించలేదు ప్రజలకు. 2018లో కూడా అప్పుడు అందరూ అనుకున్నారు, అరే ఇంకొక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది కేసీఆర్కి అని చెప్పి కేసీఆర్ని గెలిపించారు. కానీ 2018 తర్వాత ఇంకా ఎక్కువ నియంతృత్వం కావడం జరిగింది. సో ఆ టైంలో నాకు ఎంపీగా టికెట్ ఇవ్వలేదు. సో నాకు అనిపించింది అప్పుడు, అరే మనం ఇంత కష్టపడి తెలంగాణ సాధించుకున్నాము. అంటే అప్పుడు కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుకోండి, మిషన్ భగీరథ అనుకోండి, ఇవన్నీ కూడా చూసుకుంటే అక్కడ అన్ని చోట్ల కూడా అవినీతి, అంటే జస్ట్ ఒక డిక్టేటర్షిప్ లాగా. ఇది నాకు అనిపించింది, ఇది చేయాలి, ఎవరితో మాట్లాడేది లేదు, నిజంగా ఈ ప్రాజెక్ట్ మంచిదా కాదా ఏం లేదు. అంటే ఒక ఆలోచనతోని నేనే మహారాజుని, నేనే ఇష్టం వచ్చినట్టు చేస్తానని చెప్పి అలాంటి వాతావరణం వచ్చినందుకు నేను అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను, లేదు ఈ ఫైట్ చేయాలి, ఈ కేసీఆర్ పరిపాలన వ్యతిరేకంగా ఫైట్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్పుడు చాలామంది నాకు అడ్వైజ్ చేశారు, అరే ఎందుకు ఇంత పవర్ఫుల్ ఉన్నాడు సీఎం, 100 ఎమ్మెల్యేస్ ఉన్నారు సీఎం దగ్గర, నువ్వు ఏం బ్యాటిల్ చేయగలుగుతావు అని చెప్పి చాలామంది నాకు అడ్వైజ్ చేశారు. ఫైనాన్షియలీ కూడా డౌన్ అయిపోతావు, ప్రభుత్వం వ్యతిరేకంగా కుట్రాడలేవని చెప్పి చాలామంది అడ్వైజ్ చేశారు. కానీ నాకు ఆ ఫైర్ ఉండింది, లేదు ఏది ఉన్నా కానీ చేయాలి, ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా చేయాలి, ఎంత ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా లొంగొద్దని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాను ఆ రోజు. నేను ఆ రోజు నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు కంటిన్యూ చేశారు, ఆ లక్ష్యం వైపు కొట్లాడారు, వచ్చారు. ఇప్పుడు ఆ లక్ష్యం పూర్తిగా నెరవేరిందా? మీ లక్ష్యాల్లో లేకపోతే ఒక భాగం మాత్రమే నెరవేరింది అనుకోవాలా? అంటే నాకు ఒక్క లక్ష్యము హుజూరాబాద్ ఎలక్షన్లో పార్ట్లీ నెరవేరింది. ఎందుకంటే
ఇనీషియల్లీ నేనేమన్నానంటే కేసీఆర్ని డిఫీట్ చేయడం కష్టం, ఓడగొట్టడం కష్టం, కానీ కేసీఆర్కి గెలవడానికి ప్రయత్నాలు ఏదైతే కేసీఆర్ చేయాలో దాన్ని పెంచాలని చెప్పి ఆ ఫస్ట్ గోల్ అది ఉండింది. సో ఐ అచీవ్ దట్. మనం జిహెచ్ఎంసీ అనుకోండి, హుజూరాబాద్ ఎలక్షన్లో అనుకోండి, దాంట్లో కేసీఆర్ ఏదైతే ఎఫర్ట్స్ పెట్టినాడో, ఏదైతే రిసోర్సెస్ యూటిలైజ్ చేసినాడో గవర్నమెంట్ తరఫు నుంచి, ఆయన అవినీతి పైసలు ఎలక్షన్లో కొట్లాడడము ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఓడిపోయినాడు. ఇంట్రెస్టింగ్, ఇక్కడ హుజూరాబాద్ పాయింట్ మీరు తీశారు. అంటే హుజూరాబాద్ విజయం ఈటల రాజేందర్దా, వివేక్ వెంకటస్వామిదా? అది నేను చెప్పుకోలేను దాని గురించి. ఫ్యాక్ట్ ఏంటంటే కేసీఆర్ వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఓటేశారు. ద ఇష్యూ వాజ్ కేసీఆర్ ఇన్ దట్ ఎలక్షన్. కేసీఆర్ని ఓడగొట్టాలని ఉండే. ఈటల రాజేందర్ ఒక వెహికల్ అక్కడ. అందరూ ఇప్పుడు మీరు చూసుకుంటే కూడా డుబ్బాక్ ఎలక్షన్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా కేసీఆర్ వ్యతిరేకంగా పనిచేయాలని చెప్పి అందరూ కూడా ప్రజలు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. దట్ ఈజ్ వై ఎంత ప్రభుత్వము ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా అక్కడ ఈటల రాజేందర్ గారు గెలిచారు. జిహెచ్ఎంసీలో బీజేపీ గెలిచింది. బట్ మీరు అన్నారు అక్కడ గెలుపులో నా పాత్ర కూడా ఉందని చెప్పి. ఎలా? ఎక్కడ హుజూరాబాద్లో నేను కాదు, ఈటల రాజేందర్ చెప్పినాడు గెలిచిన తర్వాత. లేదు వివేక్ గారు, అన్ని కోణాలలో మీ పాత్ర ఉంది, మీరు కీలకమైన పాత్ర వేసినారు, మీ వలన నేను గెలిచినానని చెప్పి ఆయనే ఒఫీషియల్గా ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. కమింగ్ బ్యాక్ టు ఒక్కసారి మీ లక్ష్యాల గురించి వచ్చినప్పుడు, ఎందుకంటే మీరు అన్నారు ఒక లక్ష్యం అయితే నెరవేరని చెప్పి. ఇప్పుడు ఈ ఎలక్షన్లో 100% పూర్తిగా అయింది. కేసీఆర్ని ఓడించాలని చెప్పి అది ఏదైతే ఆలోచన ఉండేనో అది పూర్తిగా కావడం జరిగింది. ఇప్పుడైతే ఏం ఖాళీ అయితే లేవు. అంటే కొంచెం డౌట్ఫుల్ ఉండే నాకు జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ 3-4 months నుంచి ఏదైతే బీజేపీలో నిర్ణయాలు తీసుకున్నారో సరిగా ప్రజలలో వెళ్ళలేదు. అక్కడ ట్రయాంగులర్ ఫైట్లో మళ్ళీ కేసీఆర్ వచ్చే సూచనలు ఉండేది. కానీ నేను కూడా బీజేపీలో అప్పుడు ఉన్నప్పుడు చాలాసార్లు చెప్పినాను, ఇలా ఉంటే మళ్ళీ కేసీఆర్ వస్తాడు, మనము ఇంకా అప్రోచ్ చేంజ్ చేసుకోవాలి, ఇంకా వేరేగా వెళ్ళాలని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది. కానీ నాకు అల్టిమేట్లీ బీజేపీది మెయిన్ ప్లాంక్ కేవలం కాంగ్రెస్ని ఓడించాలి అని చెప్పి వాళ్ళ ఆలోచన ఉండే. అంటే నాకేమనిపించింది, కాంగ్రెస్ని ఓడించాలంటే ఓకే, ఎవరు బీజేపీ పవర్లో వచ్చే ఆ టైంలో అలా పరిస్థితులు కనబడలేదు. సో ఎవరి కోసం పనిచేయాలి, మనము కేసీఆర్ కోసం పనిచేయాలని చెప్పి నేను అప్పుడు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దట్స్ వై ఐ షిఫ్టెడ్ టు కాంగ్రెస్ అండ్ సీన్ దట్ కేసీఆర్ లూజెస్. ఓకే, కంటిన్యూ చేద్దాం. ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్. నాతో పాటు మా ఎడిటోరియల్ టీం కూడా రెడీగా ఉంది క్వశ్చన్స్ అడగడానికి. ముందుగా మౌళి గారు. వివేక్ గారు, ఈటెల రాజేందర్ని బీజేపీలోకి మీరే తీసుకొచ్చారు స్వయంగా. అలాగే ఆయన ఉప ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం మీరు చాలా కష్టపడ్డారు, కృషి చేశారు. ఎందుకు ఆయనకు మీకు గొడవ ఎక్కడొచ్చింది, ఎందుకు విభేదాలు వచ్చినాయి? అంటే అందరూ బయట మాట్లాడుకుంటూ ఉంటారు ఏమని, రాజకీయాలలో మనుషులను వాడుకొని వదిలేసేయాలని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. నాకు ఒక ఎక్స్పీరియన్స్ కేసీఆర్తో కూడా అయ్యింది. అది వీళ్ళందరూ ఒకటే స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అన్నమాట. వాడుకొని వదిలేసే పాలిటిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఈటల రాజేందర్ కూడా గెలిచిన తర్వాత ఓన్లీ మా హనీమూన్ కేవలం 1 week 10 days అయింది. 1 week 10 days ఉండే. దాని తర్వాత ఈటల రాజేందర్ గారు ఇక ఇగ్నోర్ చేయడము ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఈ పబ్లిక్లో మాట్లాడుకోవడము అంటే కాదు. ఇన్సిడెంట్ ఎక్కడన్నా ఈ సంఘటనతో మా ఇద్దరి మధ్యలో చెడిపోయింది చెప్పడానికి సంఘటన ఏం లేదు. ఆయనే గొప్ప లీడర్ అనుకున్నాడు, మర్చిపోయినాడు. మేమందరం కూడా వారికి ఈ గెలుపులో సాయం చేసినామని చెప్పి మర్చిపోయి ఫోన్ కూడా చేయడం మర్చిపోయినాడు. సో ఇక రిలేషన్షిప్ ఏదైతే ఉందో, నార్మల్లీ నేను ఎప్పుడు కూడా రిలేషన్షిప్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా అందరితో మంచిగా ఉండాలి, కలిసి ఉండాలని చెప్పి ఉంటుంది. ఫైట్ ఉన్నప్పుడు ఫైట్ చేస్తాము, పొలిటికల్ ఫైట్ ఉన్నప్పుడు పొలిటికల్లీ ఫైట్ చేయాల్సి వస్తుంది. కానీ రిలేషన్షిప్, పర్సనల్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంటు.
ఆయనకు నాకు అనిపించింది అది ఇంపార్టెంట్ లేదని వారికి. కానీ మీ ఇద్దరి మధ్యలో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, దానివల్లనే విభేదాలు వచ్చినాయి అని చెప్పి అనుకుంటున్నారు. బయట చర్చ మీ ఇద్దరు బయట కూడా కొంత గొడవ పడ్డారనే కూడా చర్చ జరిగింది. ఎంతవరకు నిజం? యాక్చువల్లీ మీరు ఆశ్చర్యపడిపోతారు, నేను ఇప్పటి వరకు ఫైనాన్స్ గురించి ఈటల రాజేందర్ గారితో ఇప్పటివరకు అడగలేదు. నేను అడగను కూడా. ఆయన ఏదైతే అనుకున్నాడో, ఏదైతే సపోర్ట్ కావాలనుకున్నాడో, ఏదైతే నేను సపోర్ట్ చేశాను, అవుట్ ఆఫ్ ద వే పోయి ఎలక్షన్ ప్రాసెస్ డిలే అయినప్పటికీ కూడా నేను అవుట్ ఆఫ్ ద వే పోయి నేనే అప్పులు మార్కెట్లో తీసుకురావడం జరిగింది. రైల్వే స్టేషన్లో కూడా నేను అడగలేదు. మనీ వాజ్ నాట్ ది ఇష్యూ అట్ ఆల్. వాళ్ళందరూ కూడా ఇది నాకు వ్యతిరేకంగా చేయడానికి ఒక స్టోరీ బిల్డప్ చేశారు. కానీ ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఏదైతే మాట ఇచ్చినారో ఆ మాట ప్రకారంగా వారు పాటించుంటే బాగుండేది. కానీ వర్స్ట్ థింగ్ ఏంటంటే, ఏదైతే కష్టకాలంలో వారితో నిలబడ్డానో, ఏ కష్టకాలంలో ఆయనతో ఇప్పుడే చెప్పాను నేను, ఆ ధైర్యం ఏదైతే ఇప్పించినాను, దట్ వాజ్ మై బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్. కానీ ఆయన దాన్ని విలువ లేకుండా బిహేవ్ చేయడం నాకు ఫస్ట్ టైం నేను బాధపడ్డాను యాక్చువల్లీ. మీరు కాంగ్రెస్లోకి వెళ్ళడానికి, బీజేపీ నుంచి వదిలేయడానికి ఈటల రాజేందరే కారకుడా? లేదండి, ఇక్కడ ఇప్పుడే ఇంతకుముందు చెప్పాను కదా, నాకు అనిపించింది బీజేపీ వాంటెడ్ కాంగ్రెస్ టు లూజ్. అంటే వాళ్ళకి కాంగ్రెస్ టు లూజ్ అంటే కేసీఆరే మళ్ళీ రావాలి. ఆ టైంలో ఏదైతే నిర్ణయాలు బీజేపీ తీసుకుందో, అప్పుడు కవిత నాన్ అరెస్టు, సంజయ్ని పార్టీలోంచి పార్టీ పదవి నుంచి తీసేయడము, ఈటల రాజేందర్ని ప్రమోట్ చేయడము, అంటే పార్టీ మళ్ళీ సత్తాలకు వచ్చే పరిస్థితులు కూలిపోయినాయి. సో దట్ మీన్స్ మనం బీజేపీలో ఉంటే మళ్ళీ కేసీఆర్ కోసం పనిచేసే పరిస్థితులు ఉండే. సో ఐ హ్యాడ్ టు టేక్ అ కాల్. నేను ఏమని ఒరిజినల్ ఏదైతే లక్ష్యం ఉండేనో కేసీఆర్ని ఓడించాలని చెప్పి దాని గురించి నేను కాంగ్రెస్ పార్టీకి పోవడం జరిగింది. కేసీఆర్కు వ్యతిరేకంగా మీరు నిజంగానే రాజకీయంగా నిలబడ్డారు పొలిటీషియన్గా. ఎందుకు కేసీఆర్ను దించాలనేటువంటి ఆలోచన చేస్తారు? ఏంటి రీజన్? కేసీఆర్ని దించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా మీ రాజకీయ పోరాటం ఉంది, బీజేపీలోకి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్కి వచ్చి. ఎందుకు కేసీఆర్ని దించాలనుకున్నారు? అంటే ఇప్పుడే నేను చెప్పాను, ఇంతకుముందు తెలంగాణ ఉద్యమంలో అందరూ అనుకున్నారు ఒక ప్రజాస్వామిక తెలంగాణ ఉంటుంది, అందరికీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది తెలంగాణ అభివృద్ధిలో, మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు తెలంగాణ కోసము నేను ఎంపీగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ ఎంపీగా ఉన్నప్పుడు మా పార్టీలో ఎందుకు తెలంగాణ ఇవ్వాలని చెప్పి కీలకమైన ప్రజెంటేషన్ ఇచ్చింది నేనే. అప్పుడు ఆ రోజుల్లో నేను ఎంపీస్, మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ మీటింగ్ అయినప్పుడు గులాం నబీ ఆజాద్ గారితో నేను ప్రజెంటేషన్ చేసిన తర్వాత గులాం నబీ ఆజాద్ గారు నాకు పక్కకు పిలిచి చెప్పినారు, వివేక్ క్యా ప్రజెంటేషనే, మేము అనుకున్నాము తెలంగాణ ఇస్తే తెలంగాణకి నష్టం అవుతుంది అనుకున్నాము, కానీ నువ్వు నీ ప్రజెంటేషన్ ఏదైతే చేసావో, రెవెన్యూస్ తెలంగాణ నుంచి ఉన్నాయి, రిసోర్సెస్, మైనింగ్ రిసోర్సెస్, ఏదైతే రెవెన్యూ జనరేషన్ చేసే రిసోర్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా తెలంగాణలో ఉన్నాయి, తెలంగాణనే ప్రాస్పర్ అవుతుంది, ఆంధ్ర నష్టపోతుందని చెప్పి నువ్వు ఫస్ట్ టైం మాకు అర్థమవుతుంది, ఇక్కడ మాకు రాంగ్ ఇంప్రెషన్ ఉండిందని. కానీ ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో ప్రజల ఆకాంక్ష ఉంది, డెఫినెట్లీ తెలంగాణ గురించి నేను కూడా సపోర్ట్ చేస్తానని చెప్పి గులాం నబీ ఆజాద్ గారు నాకు చెప్పడం జరిగింది. అంటే ఏమంటున్నానంటే అప్పటి నుంచి నేను ఒక కీ రోల్ ప్లే చేశాను తెలంగాణ ఎందుకు ఇవ్వాలని చెప్పి హైకమాండ్ని కన్విన్స్ చేయడంలో. తర్వాత ఉద్యమంలో మీరు చూసినారు అన్ని చోట్ల కూడా మేమందరం కూడా ఉద్యమంలో పాల్గొని తెలంగాణ తీసుకురావడంలో ఒక కీలకమైన పాత్ర వేశాం. మేము అనుకున్నది ఒక ప్రజాస్వామిక తెలంగాణ వచ్చిన తర్వాత మీరందరూ చూసినారు కేసీఆరే తెలంగాణ ఎంపీస్ ఏదైతే కీలకమైన పాత్ర వేస్తారు, ఒక చర్చ కూడా ఉంది సార్, తెలంగాణ కీలకమైన పాత్ర వేసినాడు, మమ్మల్నే ఓడించడానికి ఆయన చాలా ప్రయత్నాలు చేసినాడు. ఓడించిన తర్వాత మేము పొలిటికల్ పార్టీ, మేము ఆయన ఒక సింగిల్ మ్యాన్ షో లెక్క పనిచేయడము, అంటే నిర్ణయాలు రాత్రి ఒక నిర్ణయం తీసుకుంటాడు, పొద్దున ఇంప్లిమెంట్ చేయడము, అంటే బ్యూరోక్రసీ కూడా ఎంత బ్యాడ్ అయిపోయిందంటే ఎవరికి ధైర్యం లేకపోయింది ఇది కరెక్టా రాంగా అని. నిన్న కూడా నేను కాళేశ్వరం విజిట్ చేసినప్పుడు బ్యాక్ వాటర్స్ సమస్య వచ్చినప్పుడు
అక్కడ మాట్లాడేటప్పుడు చాలామంది అక్కడ రైతులందరూ చెప్తున్నారు, సార్ మేము అప్పుడే చెప్పినాము చీఫ్ ఇంజనీర్స్కి ఇదే అది అని చెప్పి వాళ్ళందరూ చెప్పినప్పుడు నేను ఇదే చెప్పాను, అరే వాళ్ళ తప్పు ఏం లేదు, అప్పుడు ముఖ్యమంత్రి అట్లా ఉండే, ఆయన ఎట్లా చెప్తే అట్లా చేయాల్సి వచ్చింది, మనం ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందని చెప్పి నేను వారిని నచ్చ చెప్పినాను. అంటే ఇక్కడ ఏంటంటే ఏదైతే బానిసత్వంలో తెలంగాణ పడిపోయిందో కేసీఆర్ కుటుంబంలో ఒక నియంతృత్వ పాలన, ఒక కుటుంబ పాలన ఏదైతే వారు చేసినారో అది నాకు నచ్చలేదు. సెకండ్ Exactly. మీరు అన్నది కరప్షన్, అవినీతి. దేశంలోనే నంబర్ 1 ముఖ్యమంత్రి అవినీతిలో ఉన్నాడంటే అప్పుడు కేసీఆర్ ఉన్నాడు. సో ఈ మనమేం ఆలోచించుకున్నాము, తెలంగాణ ఏమొచ్చింది, అందు గురించి దాని వ్యతిరేకంగా పొట్లాడచ్చు. ఎగ్జాక్ట్లీ మీరు అన్నది ఇది కూడా ఒక చర్చ ఉంది, రాజకీయ వర్గాల్లో చర్చ జరిగిన మాట వాస్తవం. అన్ని పార్టీలు ఆరోపించాయి మీరు అన్నట్టే. ఓకే, ఇది కాకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంది. ముఖ్యమంత్రి కావాలని రేవంత్ రెడ్డికి, మంత్రి కావాలని ఇంకొకరికి, టికెట్ సంపాదించాలని ఒక్కొక్కరికి, ఈసారి మా పార్టీ అధికారంలోకి రావాలని ఒక్కొక్క పార్టీకి ఉన్నట్టే 2019లో వివేక్ వెంకటస్వామికి ఎంపీ టికెట్ దక్కకుండా చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఆయన మీద మీకు ఆ గ్రడ్జ్, పొలిటికల్ గ్రడ్జ్ పెరగడానికి, ఆయనను ఓడించాలనేటువంటి ఆలోచన రావడానికి కూడా ఒక కారణం అనేటువంటిది కూడా దీనికి సంబంధించి. అంటే ఏదైతే వారే ప్రామిస్ చేశారో, వారే చెప్పారు, అరే మీకు ఎంపీ టికెట్ ఇస్తాము, మీకు చూసుకుంటామని చెప్పి ఏదైతే చేసినాడో, నేను టీఆర్ఎస్ పార్టీలో వెళ్ళినప్పుడు అసలు పార్టీ ప్రోగ్రామ్స్ అయినా కానీ ఎక్కడ కూడా నన్ను పిలవలేదు. కానీ నేను అనుకున్నాను, అరే ఎందుకు ఎంపీగా కొట్లాడేది ఉంది, కొట్లాడితే సరిపోతుంది, పాలిటిక్స్లో ఏమన్నా నడుస్తుంది అని చెప్పి నేను టాలరేట్ చేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే ఆయన లాస్ట్ మినిట్లో గొంతు కోసి పడేసినాడో నాకు కూడా అనిపించింది, ఇలాంటి నిర్ణయాలు ఏదైతే ముఖ్యమంత్రి తీసుకుంటున్నాడో దాని వ్యతిరేకంగా కొట్లాడాలి. అంటే చాలా ఇష్యూస్ దాని తర్వాత బయటకు వచ్చాయి, మీరు చూసినారు. దాని తర్వాతనే ఏదైతే నిర్ణయాలు, కాళేశ్వరంలో 2 TMC నీళ్ళే రాలేదు, 3 TMC అని చెప్పి ఇంకా 30,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టులో ఖర్చు పెట్టడానికి నిర్ణయించుకున్నాడు. అంటే సేమ్ వే మిషన్ భగీరథలో అన్ని చోట్ల కూడా ఒక అవినీతిలో మునిగిపోయినాడు ముఖ్యమంత్రి. ఎవ్వరు చెప్పినా కానీ ఆయన వినే పరిస్థితిలో లేడు. సో వీ హ్యాడ్ టు ఫైట్, సంబడి హ్యాడ్ టు ఫైట్. సార్ ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఫ్యామిలీ పాలిటిక్స్ అన్నారు. సో ఫ్యామిలీ పాలిటిక్స్ అంటే మీ ఉద్దేశం ఏంది? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు ఫ్యామిలీ, కాకా, వివేక్, వినోద్, నెక్స్ట్ వంశీ, మీది కూడా దీన్ని ఎట్లా కంపేర్ చేస్తారు? ఎందుకంటే మీ కుటుంబం కూడా దాదాపు 2 సంవత్సరాల నుంచి పాలిటిక్స్లో ఉన్నారు, వాళ్ళు కూడా పాలిటిక్స్లో ఉన్నారు, వాళ్ళను ప్రజలు ఎన్నుకున్నారు, మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు. ఫ్యామిలీ పాలిటిక్స్ అంటే ఏంటి? మీరు డెఫినేషన్ ఏం చెప్తారు? మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడే మీరు అన్నట్టు ఎవరైతే గెలిచినారో ప్రజలు గెలిపించినారని అప్పుడు కూడా అన్నారు. అప్పుడేమన్నాడు కేసీఆర్, కేటీఆర్, కవిత ఎవరు కూడా ఉండరు రాజకీయాలలో అని చెప్పి ఆయన అనౌన్స్ చేసినాడు. అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళనే తీసుకొచ్చి పవర్ అంతా వాళ్ళ చేతిలో పెట్టినారు. అంటే అందరూ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఇష్యూ, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, అప్పుడు మేము అక్కడ ప్రెసిడెంట్గా గెలిచినాను నేను. కానీ అక్కడ కేవలము కల్వకుంట్ల కుటుంబం నుంచే అక్కడ ప్రెసిడెంట్ కావాలని చెప్పి కుటుంబం నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారంగానే వాళ్ళు పనిచేస్తున్నారు. దట్ ఈజ్ నాట్ ఫ్యామిలీ పాలిటిక్స్. మీరు అన్నట్టు ఏదైతే అన్నారో అది కరెక్ట్ కాదు. అది అన్ని చోట్ల కూడా మేమే ఉండాలి, ఈ తెలంగాణలో కేవలం కల్వకుంట్ల కుటుంబమే ఉండాలి అన్ని రంగాల్లో అని చెప్పి ఏదైతే ఆలోచన ఉందో అది కరెక్ట్ కాదు. మా నాన్నగారు రిటైర్ అయినప్పుడు, ఆయన పాలిటిక్స్లో రిటైర్ అవుతున్నా, అప్పటి వరకు మా అన్నగారు ఆల్రెడీ రాజకీయాలలో ఉన్నారు. మా నాన్నగారు రిటైర్ అయినప్పుడు పెద్దపల్లి నియోజకవర్గ కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళే వచ్చి చెప్పినారు, ఏం సార్ మీరు ఇన్ని సంవత్సరాలు పనిచేస్తున్నారు, మీ కొడుకు ఉంటే కంటిన్యూటీ ఉంటుంది, బాగుంటుందని చెప్పి నన్ను అప్పుడు ఆ రోజులలో రంగంలో దించడం జరిగింది. నేను కూడా ఎందుకంటే మా నాన్నగారు సీనియర్ నాయకులు, ఓల్డ్గా అవుతున్నప్పుడు అందరూ యువకులు అందరూ నా దగ్గరికే వచ్చేవారు, సార్ నాకు ఈ పని ఉంది, మా నాన్నగారి దగ్గర పోతే కష్టం ఉంటుందని చెప్పి నా దగ్గరికే రావడం జరిగింది. అప్పుడు ప్రజలందరూ కూడా నన్ను యాక్సెప్ట్ చేసి నన్ను గెలిపించడం జరిగింది. అధికారంలో ఉన్నప్పుడు, మేము అధికారంలో లేమప్పుడు, కానీ ప్రజలకు సేవ చేయడంలో ఉన్నాం. అధికారం చేతులు తీసుకొని ఇష్టం వచ్చినట్టు చేసినప్పుడే ఈ సమస్యలు వస్తాయి. సో ఇక్కడ కూడా మేము పబ్లిక్లో గెలిచాము. ఇప్పుడు కూడా వంశీ ఉంటాడా లేదా అభ్యర్థి నాకు తెలియదు.
ప్రజలు కోరుకుంటే వస్తాడు, లేకుంటే రాడు. కానీ మీరు డిమాండ్ చేస్తున్నారు టికెట్ అనేది. అది అబద్ధాలండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను వరకు, నేను ఎప్పుడు పోయి నాకు టికెట్ కావాలని ఎప్పుడు నేను అడగలేదు. మా నాన్నగారు ఎప్పుడు అడగలేదు. వారి స్ట్రెంగ్త్ పైన వారికి టికెట్ వచ్చింది. నాకు కూడా 2009లో నాకు కార్యకర్తలు చెప్పినారని చెప్పి నాకు టికెట్ రావడం జరిగింది. అప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఇదే అన్నారు, అందరిలో నువ్వే బెస్ట్ క్యాండిడేట్ ఉంటావు వివేక్, నువ్వు రావాలని చెప్పి వారు అప్పుడు చెప్పడం జరిగింది. ఈసారి కూడా ఈ ఎలక్షన్లో నాకు పార్లమెంట్కి నిలబడాలని ఉండింది, నాట్ ఫర్ ఎమ్మెల్యే. కానీ కరెంట్ పరిస్థితులలో ఒక స్ట్రాంగ్ అభ్యర్థి ఉంటే బాగుంటుందని చెప్పి నాకు ఎమ్మెల్యేగా నిలబడమంటే నేను నిలబడడం జరిగింది. చేంజెస్ ముందు మాత్రమే మీరు వచ్చారు. సో అలాంటప్పుడు అక్కడ మిమ్మల్ని నమ్మి ఓటేస్తారు అనుకోవాలా, లేకపోతే కాంగ్రెస్కి క్రెడిట్కి వెళ్తుంది అనుకోవాలి? ఎందుకంటే ఓన్లీ మీరు అన్నట్టుగా ఒక హార్డ్లీ 5 నాట్ 1 మంత్ కూడా డిఫరెన్స్ లేదు. నేను చెన్నూరు వెళ్ళినప్పుడు మీరు అక్కడ నిజంగా యూ షుడ్ హ్యావ్ డన్ అ సర్వే దేర్. అక్కడ ఏం పరిస్థితులు ఉండే, ఎందుకు వివేక్కి గెలిపించినారని చెప్పి మీరు సర్వే చేస్తే మీకే రిజల్ట్ తెలుస్తుంది. డెఫినెట్లీ మా ఫాదర్ ఏదైతే సేవలు చేశారో పెద్దపల్లిలో, నేను మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇన్ని కార్యక్రమాలు చేసినాను. అందరు ప్రజలు కూడా అనుకున్నారు, అరే మంచి గట్టి క్యాండిడేట్ వచ్చినాడు, ఈ అహంకారపు టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించాలంటే కేవలం వివేక్ ఓడించగలుగుతాడని చెప్పి నాకు అప్రోచ్ అయ్యారు, నాకు టికెట్ ఇచ్చారు. అండ్ వీ హ్యావ్ ప్రూవ్డ్ ఇట్ దట్ హౌ ప్రజలలో ఉండేవాడు ఎట్లా గెలుస్తాడు అని చెప్పి ప్రజలు ప్రూవ్ చేయాలి. అంత క్యాపబిలిటీ, అంత కెపాసిటీ ఉన్న వివేక్ వెంకటస్వామిని బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్తున్నారు అని తెలిసినప్పుడు బీజేపీ అధిష్టానం నుంచి మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయ్యారా, లోకల్ లీడర్స్ ఎవరైనా ఒకరి? ఎందుకు అనుకుంటున్నావు కాలేదని? డెఫినెట్లీ అనుకున్నప్పుడు అప్రోచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా. నేను అది ఒక్కొక్కసారి సడన్ థింగ్స్ ఆర్ దేర్, యూ షుడ్ నాట్ టాక్ ఇన్ పబ్లిక్. ఇంతకుముందు నేను ఒక ఇష్యూ మీద చెప్పాను, కొన్ని విషయాలు మనము పబ్లిక్లో మాట్లాడలేము. కానీ ఆ టైంలో ఐ వాజ్ అండర్ లాడ్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్ డిఫరెంట్ పార్టీస్. మీరు మా దగ్గర రావాలని చెప్పి చాలా ప్రెషర్ ఉండేది. బట్ ఐ టుక్ వన్ డిసిషన్, ఈ ప్రజలకు ఏది లాభం పొందితే బాగుంటుందని చెప్పి ఆ నిర్ణయం కాంగ్రెస్లో జాయిన్ తీసుకోవడం జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్. మళ్ళీ ఇదే పాయింట్కి వస్తున్నాను. ఒకనొక టైంలో మీరు, అలాగే రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, దాంతోపాటు ఇంకో 2 పేర్లు కూడా తెర మీద వినిపించారు, మీరందరూ మీటింగ్ అయ్యారని చెప్పి. ఆ మీటింగ్ తర్వాతే ఒక డెవలప్మెంట్ జరిగింది. రాజగోపాల్ రెడ్డి కావచ్చు, విజయశాంతి కావచ్చు, మీరు కాంగ్రెస్లోకి వెళ్ళారు. అసలు ఏం జరిగింది, ఏం నిర్ణయించుకున్నారు మీ ముగ్గురు, లేకపోతే మీ 5గురు మాట్లాడుకున్నప్పుడు? మా ముగ్గురు ప్లాట్ఫామ్ ఒకటే. మా ముగ్గురు ప్లాట్ఫామ్ కూడా కేసీఆర్ని ఓడించాలని చెప్పి ప్లాట్ఫామ్ మా ముగ్గురిది అదే ఉండే. అందరం కూడా బీజేపీలో ఉన్నప్పుడు ఒక హైప్ క్రియేట్ చేసాం. అప్పుడు కేసీఆర్ని ఓడించగలుగుతాము బీజేపీ అని చెప్పి ఒక హైప్ క్రియేట్ అయింది అప్పుడు. కానీ తర్వాత వేరియస్ ఇన్సిడెంట్స్, ఇప్పుడే ప్రేక్షకులు చెప్పినట్టు వేరియస్ ఇన్సిడెంట్స్ వలన ఒక ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ ఎమర్జ్ అయింది. ఆ ఎమర్జ్ అయిన తర్వాత కేసీఆర్ మళ్ళీ ఇప్పుడే ట్రయాంగులర్ ఫ్లైట్లో కేసీఆర్ మళ్ళీ వస్తాడేమో అని చెప్పి ఏదైతే సర్కమ్స్టాన్సెస్ క్రియేట్ అయినాయో దానివలన మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. లైక్ దిస్ ఈ ఎలక్షన్లో కొన్ని నియోజకవర్గాలలో పర్సనాలిటీస్ వాజ్ అన్ ఇంపార్టెంట్ ఇష్యూ. పర్సనాలిటీస్ వలన చేంజ్ అయింది. లేకపోతే ఇంత క్లోజ్ ఫైట్ మీరు చూసినారు. ఈవెన్ టీఆర్ఎస్ గాట్ 39 seats. సో ఇట్ వాజ్ అ క్లోజ్ ఫైట్, ఇట్ వాజ్ నాట్ ఎ ఈజీ ఫైట్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇద్దరిని కూడా జైలుకు పంపిస్తామని ప్రతి బహిరంగ సభలో చెప్పారు. రాహుల్ గాంధీ చెప్పాడు, అలాగే బీజేపీకి సంబంధించిన అమిత్ షా చెప్పాడు, ప్రధాని మోడీ చెప్పాడు. కానీ ఇన్ని రోజులు అవుతున్నా సరే కేసీఆర్పై ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఏమండి, ఎన్ని రోజులు అయిందండి? అందరికి అనిపిస్తుంది December 9th నాడు కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది, మినిస్ట్రీ ఫామ్ అయింది. December 3rd నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచింది. 1 month కూడా 1.5 month అయింది. సో 1.5 monthలో ఏ ప్రభుత్వమైనా కానీ ఇమీడియట్ నిర్ణయాలు ఇట్లా తీసుకోలేదు. ఒక ఎంక్వైరీ వేయాలి, దాంట్లో ఫైండింగ్స్ రావాలి, ఫైండింగ్స్ వచ్చిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోవచ్చు. మీరు ఏదైతే అనుకుంటున్నారో ఇంకా డిసిషన్ తీసుకోలేదు, అట్లా డిసిషన్ తీసుకుంటే మళ్ళీ అది ఒక అహంకారపు డిసిషన్ అవుతుంది. సో యూ షుడ్ అలౌ ద ఎంక్వైరీ టు గో ఆన్. ఇప్పుడే చెప్పినారు ఆల్రెడీ, కాళేశ్వరంలో ఎంక్వైరీ పెడుతున్నాము మేము జడ్జ్తో అని చెప్పడం జరిగింది. ఎంక్వైరీ పెట్టిన తర్వాత ఫైండింగ్స్ వస్తాయి, అందరికీ తెలుసు.
1,00,000 కోట్ల రూపాయలు వృధా అయినాయి. మరి వృధా అయితే మీరు ఆ కాంట్రాక్టర్ని ఎందుకు మార్చట్లేదు? మీరు మొదట్లో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కాంట్రాక్టర్ పూర్తిగా కూడా ఆంధ్రాకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ తెలంగాణ సంపదనంతా దోచి పెడుతున్నారని చెప్పినప్పుడు మీరు అధికారంలోకి వచ్చాక ఆ కాంట్రాక్టర్ని ఎందుకు మార్చట్లేదు? ఎక్కడ ఇస్తున్నారండి? అది ఆల్రెడీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆయన పైసలు చేసుకున్నాడు ఆల్రెడీ. ఆ ప్రాజెక్ట్లో ఏదైతే కేసీఆర్కి ఇవ్వాలనో ఏం చేయాలనో అన్నీ కూడా పూర్తిగా అయిపోయినాయి. దాంట్లో ఇంకేం కొత్త కాంట్రాక్ట్ లేదు అక్కడ. సో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఉంది. కొత్త ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళు డెఫినెట్లీ దాంట్లో నిర్ణయాలు తీసుకుంటారు. మీరు చెప్పిన పాయింట్ కూడా ప్రజలు ఎట్లా అడుగుతున్నారని చెప్పి కూడా మా ప్రభుత్వానికి మేము ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్తాం. వివేక్ గారు, ఇక్కడ ఇంట్రెస్టింగ్ యాడింగ్ క్వశ్చన్. ఇదే ప్లేస్లో డీకే అరుణ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నిల్చుని ఒకే క్వశ్చన్ అడిగారు కాళేశ్వరం అంశంలో. ఏంటంటే కాలయాపన చేయడానికి మాత్రమే ఈ కమిటీలు, అంతేకాని లేకపోతే సిబిఐ ఎంక్వైరీ నేరుగా వేయొచ్చు కదా, కాలయాపనకి మాత్రమే ఇది చేస్తున్నారు, కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ ఒక్కటి అని చెప్పి అని అర్థం వచ్చేవాడు మాట్లాడారు. మీరేమంటే? నేను ఒక సింపుల్ 4 years నేను బీజేపీలో పనిచేశానండి. 4 years ఐ వర్క్ వెరీ హార్డ్ ఫర్ బీజేపీ. నేను 4 yearsలో ప్రభుత్వానికి, ఈడీకి, అమిత్ షా గారికి నా గురించి తెలియదా? తెలుసు. కానీ నేను మార్పు కాంగ్రెస్లో వచ్చిన తర్వాత వారికి ఇది కూడా తెలుసు. హుజూరాబాద్, జిహెచ్ఎంసి, మునుగోడు, దుబ్బాక్లో నేను కీలకమైన పాత్ర వేసినాను ఇన్ ఆల్ డిఫరెంట్ వేస్. ఐ వాజ్ ద మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యాన్ ఇన్ బీజేపీస్ గ్రోత్ ఇన్ దోస్ 4 electionsలో. అమిత్ షా గారు కూడా అనిపించింది, అరే రిసోర్స్ఫుల్ ఉన్నాడు వివేక్ అని చెప్పి నా పైన ఈడీ రైడ్ చేయించారు. ఇట్ ఈస్, నేనేమంటున్నాను, నేను ఈ చేంజ్ ఏదైతే అయినానో బీజేపీ నుంచి కాంగ్రెస్కి ఏదైతే చేంజ్ అయినానో ఈ మధ్యలో ఏం చేంజెస్ కాలేదు. నా ఫైనాన్షియల్ స్టేటస్లో అయినా కానీ ఏ విషయంలో కానీ చేంజ్ కాలేదు. కానీ అదే చెప్తున్నాను. అంటే ఏమన్నమాట, నేను పార్టీస్ చేంజ్ చేసినానని చెప్పి నా మీద ఈడీ రేడ్ అయింది. యాక్చువల్లీ ఇప్పుడు నిన్న కూడా నేను చెప్పినాను, నిజంగా రేడ్ కావాలంటే వీరు చెప్పినట్టు ఏదైతే కాంట్రాక్టర్స్ కాళేశ్వరంలో చేస్తున్నారో అక్కడ సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు. ఈడీ కెన్ రేడ్ ద కాంట్రాక్టర్స్. ఇప్పుడు అమిత్ షానే చెప్తున్నాడు, ఇప్పుడు బీజేపీ స్టాండ్ తీసుకుంటుంది కదా, ఈ కాళేశ్వరంలో ఎంక్వైరీ పెట్టాలి. ఇది ఇప్పుడు నా మీద ఏంది, ఏ బేసిస్ మీద ఈడీ ఎంక్వైరీ చేస్తుంది? ఎలక్షన్ టైంలో కాదు, ఎలక్షన్ టైంలో 8.5 crores రూపీస్ చెక్ నేను విజిలెన్స్ సంస్థ నుంచి లోన్ తీసుకున్నాను. ఐ రిటర్న్డ్ బ్యాక్ 8.5 crores చెక్. క్యాష్ ఏం లేదు అక్కడ, చెక్ ఇచ్చాను. నార్మల్ బ్యాంకింగ్ ఛానల్స్లో క్యాష్ చెక్ ఇస్తే బాల్క సుమన్ కంప్లైంట్ చేయడము, నెక్స్ట్ డే ఈడీ రేడు. అంటే ఏమన్నమాట, ఏమన్నా అర్థం ఉందా? ఇన్ని 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంలో కుంభకోణం ఉంటే ఈడీ రేడు కాదు. ఇప్పుడే అన్నారు ఆయన, ఆంధ్ర కాంట్రాక్టర్ మీద దోచుకున్నాడు పైసలు, ఇన్ని 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించిన పైన ఈడీ రేడు లేదు. కానీ నేను 8.5 crores ఎందుకు అనుకుంటున్నారు ఇంతకాలం నుంచి కాళేశ్వరం కాంట్రాక్టర్ మీద ఎందుకు జరగట్లేదు ఈడీ రైట్స్? మీరు కూడా మొన్నటిదాకా బీజేపీలోనే ఉన్నారు, ఎందుకు ఈడీ రైట్స్ జరగలేదు? అది నేను అదే చెప్తున్నాను. ఇప్పుడే మీరు వేసిన ప్రశ్న గురించి డీకే అరుణ గారు చెప్పినారంటే నేను దానికి సమాధానం ఇస్తున్నాను. ఏం సమాధానం? లెట్ మీ ఫినిష్ దిస్ సమాధానం. ఇంపార్టెంట్ ఎందుకంటే డీకే అరుణ గారు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు దాంట్లో. ఎందుకు సిబిఐకి ఇస్తలేరు అంటే, నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, నేను పార్టీ మార్చానని చెప్పి నా మీద ఈడీ రేడ్ జరిగింది. అంటే అమిత్ షా గారు కంట్రోల్ చేస్తున్నారు ఎవరిపైన ఏం రేడు ఏం చేయాలని, అంతే కదా. ఇట్స్ వెరీ క్లియర్. మొన్న కూడా తర్వాత ఎలక్షన్స్ తర్వాత పోలీస్ ఎంక్వైరీ పెట్టింది. అరే 8.5 crores జెన్యూన్ చెక్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి వాళ్ళు ఆ కేసు మూసుకున్నారు. ఈడీ ఈజ్ కంటిన్యూయింగ్. ఈడీ రైట్స్ అన్ని కూడా అమిత్ షా గారి నేపథ్యంలో ఆయన చెప్పిన దాన్ని బట్టి కనబడుతుంది కదండి. దాంట్లో ఏం లేదు, విజిలెన్స్లో ఏం ఇష్యూనే లేదు. అన్ని ట్రాన్సాక్షన్స్ బై చెక్ ఓన్లీ, అక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్స్ లేదు, ఏమి లేవు. మళ్ళీ కూడా ఈ ఈడీ హ్యాజ్ అ రైట్ టు ఇన్వెస్టిగేట్. ఐఎమ్ ఆల్సో కోఆపరేటింగ్. ఏది ఉన్నా కానీ నాకు ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. నేను ఏది కూడా ఎప్పుడు కూడా తప్పు చేయలేదు. నేను ఇప్పటివరకు నేను నా సంస్థల ద్వారా 10,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ పే చేశాను స్టేట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి. సో ఎక్కడ కూడా నాకు తెలుసు నేను పాలిటిక్స్లో ఉన్నాను, నా మీద ఇలాంటి సమస్యలు వస్తాయని చెప్పి నేను ఎప్పుడు కూడా కేర్ఫుల్ ఉంటాను. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు 36,000 crores ప్రాజెక్ట్ ఉండింది. దాన్ని తీసుకెళ్ళి దీనికి వీళ్ళు 1,00,000 కోట్ల రూపాయలు
అప్పుడు మా నాన్నగారే ఈ ప్రాణిత చేవల్ల గురించి రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. దాంట్లో 11,000 కోట్ల రూపాయలు సేమ్ మెగా ఇంజనీరింగ్ కంపెనీ కాంట్రాక్టర్ ఉండే ఆల్రెడీ వాళ్ళ బిల్ అన్నీ కూడా ఎత్తుకున్నారు. మళ్ళీ దాని తర్వాత ఈ 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు అంటే దీంట్లో అన్ని ఎవిడెన్సెస్ ఏదైనా కావాలనుకోండి, ఏం మెయిన్ జాబ్ ఏంది ఈడిది మనీ లాండరింగ్ ఈజ్ ద మెయిన్ ఇష్యూ. అయితే 1,00,000 కోట్ల రూపాయలు పోయినాయి అంటే ఇప్పుడు దీంట్లో ఈడీ కేసీఆర్ని కాంట్రాక్టర్ని రేట్ చేయొచ్చు కదా. కాంగ్రెస్ ఆ విధంగా మూవ్ దాంట్లో ఏమి అదే యూ డోంట్ నీడ్ సిబిఐ పర్మిషన్, యూ డోంట్ నీడ్ ఎనీబడీస్ పర్మిషన్, ఈడీ కెన్ గో అండ్ స్ట్రేట్ అవే రేడ్. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు తిన్న కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఆ డబ్బులు కక్కిస్తామని చెప్పి మీరు చెప్తున్నారు. ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చింది, నిజంగా సిన్సియర్గా పనిచేయబోతుందా కాంగ్రెస్ గవర్నమెంట్? మీరు చూస్తున్నారు, మొన్న ఒక డెలిగేషన్ పోయింది కాళేశ్వరంకి పోయి అక్కడ అందరి ఆఫీసర్స్తో సహా పోయి ఎట్లా ఈ పిల్లర్స్ కూలిపోవడము, ఇంతకుముందు మోటార్స్ ఏదైతే మునిగిపోయినా నిజంగానే ఆశ్చర్యపడిపోయినాం మేమందరం కూడా అక్కడ పోయినప్పుడు, మంత్రులు అందరూ కూడా. ఇంత ఇంప్రాపర్ డిజైన్ ఏదైతే చేసినారో ఈ ఇంప్రాపర్ డిజైన్ వలన ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా రావడం జరిగింది. సో ఈ ఎంక్వైరీ పెట్టిన తర్వాత, లేకుంటే రేపు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కానీ వన్ సైడెడ్గా డెసిషన్ తీసుకున్నారని చెప్తారని చెప్పి ఎంక్వైరీ ఉంటుంది. దాంట్లో ఫైండింగ్స్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ కానీ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరగాలని ముఖ్యమంత్రి అంటుంటే కేవలం మేడిగడ్డ వరకు చేస్తే సరిపోద్దని ఒక మంత్రి అంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే మీ ఒపీనియన్ ఏంటి? ఓన్లీ మేడిగడ్డ వరకే జరగాల, ఓవరాల్గా కాళేశ్వరం అవినీతి మొత్తం జరగాల విచారణ? అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను మెనీ టైమ్స్, ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి తుమ్మిడిహట్ట నుంచి ఇక్కడ తీసుకురావడము, తుమ్మిడిహట్టలో కేవలము ఒక 5,000 crores ఎక్స్ట్రా రీహాబిలిటేషన్ ప్యాకేజ్ ఇచ్చుంటే అక్కడ ఒక 5,000 acresకి 5,000 acresే అక్కడ 152 meters పోతే మునిగిపోతుంది. అది సెటిల్మెంట్ చేసుకుంటే చాలా ఈజీగా ఉండేది. కానీ కేవలము ఒక కాంట్రాక్టర్ చెప్పినందువలన ఈ కాంట్రాక్ట్స్లోనే పైసలు ఉన్నాయని చెప్పి ఆ రోజులలో కేసీఆర్ని నచ్చజెప్పి ఈ రీడిజైనింగ్ వలన ఏదైతే రాష్ట్రానికి, ఎందుకంటే ప్రజల సొమ్ము, అది ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయడం జరిగింది. సో డెఫినెట్లీ దీంట్లో సరైన ఎంక్వైరీ పెట్టాలి. ముఖ్యమంత్రిని దించుదామని కాంగ్రెస్లోకి వచ్చిరా, ముఖ్యమంత్రి అయిదామని వివేక్ కాంగ్రెస్లోకి వచ్చినా? ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళిత ముఖ్యమంత్రి కూడా అయ్యే ఛాన్స్ ఉందనేటువంటిది భారీగా చర్చ జరిగింది. సరే, రేవంత్ రెడ్డి అయ్యారు తర్వాత, అంత ముందు ఆ సమయం. నేను ఎప్పుడు కూడా పదవుల కోసం నేను నిర్ణయాలు తీసుకోలేదు. నేను పదవుల కోసం కేర్ చేయను. పదవుల కోసం నిజంగా నేను నిర్ణయాలు తీసుకుంటే హుజూరాబాద్ ఎలక్షన్లోనే నేను నిర్ణయం తీసుకునేవాడిని, మంచిగా అధికారంలో ఉండేవాడిని, మంచిగా కంఫర్టబుల్గా ఉండేవాడిని. కానీ ఒక ఇష్యూ అయినప్పుడు, ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానిపైన కట్టుబడి ఉంటాను. ఏది ఏమైనా కానీ ఆ నిర్ణయం అది ఆ ఫైట్ విన్ అయ్యే వరకు నేను కొట్లాడు. ఏం జరిగింది సార్ హుజూరాబాద్ టైంలో తీసుకునేవాడిని అంటే ఏం జరిగింది? అప్పుడు ఏమైనా ఆఫర్ వచ్చిందా కేసీఆర్? అందరికీ తెలుసండి, అందరికీ తెలుసు. దాని గురించి మళ్ళీ రిపీట్ ఎందుకు. అప్పుడు కూడా ఆఫర్ వచ్చింది కానీ నేను పట్టించుకోలేదు. ఎందుకంటే పట్టించుకోలేదంటే నేను ఆ రోజులలో నేను ఇంతకుముందు చెప్పాను, నేను ఈ అవినీతి వ్యతిరేకంగా కొట్లాడాలి, అవినీతి వ్యతిరేకంగా కొట్లాడితేనే మనము మంచిదని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడంలో, ఆ నిర్ణయం ప్రకారంగానే ఈ ఈటెల రాజేందర్ని గెలిపించడం జరిగింది. సార్ వివేక్ గారు, మీరు రాజకీయాలు పక్కన పెడిస్తే మీరు పెద్ద వ్యాపారస్తులు. సో ప్రతి ఎన్నికలకి కూడా వ్యాపారస్తులందరూ కూడా పార్టీలకు ఫండ్స్ ఇస్తారంట కదా, అలా మీరు ఎన్ని వేల కోట్లు ఇచ్చారు? నేను ఎప్పుడు కూడా పాలిటిక్స్ బిజినెస్ సెపరేటు. బిజినెస్ ఏం చేయాలనో అదే బిజినెస్ అట్లానే చేస్తాను. ఆ బిజినెస్ సెపరేట్గా ఉంటుందని చెప్పి నేను ఇప్పటివరకు మా సంస్థ కూడా టాప్ మోస్ట్ క్రెడిట్ రేటింగ్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఆ రేటింగ్ అట్లానే మెయింటైన్ చేస్తాను. నేను రాజకీయంలో ఉన్నప్పుడు కూడా ఏమైనా ఖర్చులు చేసుకుని కానీ నా సొంత పైసలు ఖర్చు పెట్టుకుంటాను, కానీ ఎప్పుడు కూడా బిజినెస్ని దీన్ని లింక్ చేయను. ఎప్పుడు నేను ఆల్రెడీ నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు, నేను 2014లో వెళ్ళినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి కాంట్రిబ్యూషన్ ఏదైతే చేయాలో ఒఫిషియల్లీ కాంట్రిబ్యూట్ చేశాను, చాలాసార్లు చేశాను. అక్కడ టీఆర్ఎస్లో కూడా ఉన్నప్పుడు అప్పుడు ఒఫిషియల్గా కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో దట్ ఈజ్ అలౌడ్ యాజ్ పర్ లా. నేను దాని ప్రకారంగానే చేయడం జరిగింది. సార్, మీకు అజారుద్దీన్ గారికి మధ్య ఉన్న గొడవ ఏంటి సార్? ఆ గొడవ
కంప్లీట్ అయిపోయిందా లేకపోతే ఇంకా ఏమైనా జరుగుతుందా? అజరుద్దీన్కి నాకేం వస్తున్నాయి? ఆయన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినాడు, ఆయన నడిపించినాడు, అందరు తెలుసు. వారు ఉన్నప్పుడు నేను లేను, నేను ఉన్నప్పుడు వారు లేరు. సో నాకు ఆయనకి ఏం చేసేది ఉంది? బట్ ఎందుకు మరి ఆ ఇష్యూ ఎందుకు బయట ప్రచారం గట్టిగా ఉంది? ఎందుకు? ఎప్పుడు ఉంటుందండి. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అవినీతి లేకుండా సెలక్షన్స్లో కూడా ఎవరు ఎంత ప్రెషర్ పెట్టినప్పుడు, అప్పుడు కేటీఆర్ గారు కూడా చాలాసార్లు ఫోన్ చేసేది. కానీ నేను వారికి చెప్పినప్పుడు వారు యూస్ టు కీప్ క్వైట్. బికాజ్ నేను ఒక వ్యక్తిని సెలెక్ట్ చేయమని చెప్పి ఎప్పుడు కూడా చెప్పలేదు నేను సెలక్షన్స్లో. ఎప్పుడు కూడా ఒక కాంట్రాక్టు వీరికి ఇవ్వమని చెప్పి కాంట్రాక్టు ఈ హై రేట్లో ఇవ్వమని చెప్పి కూడా ఎప్పుడు చెప్పలేదు. అంత క్రెడిబిలిటీ వినండి. ఎందుకు ఇటువంటి రూరల్ క్రికెట్ తెలంగాణలో నేను మొట్టమొదటిసారిగా నేను స్టేట్ వైడ్ క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. అంటే నేను ఉన్నప్పుడు ఒక క్రికెట్ అసోసియేషన్ ఒక దారిలో తీసుకుపోవడం జరిగింది. దాని తర్వాత నాకు డిస్క్వాలిఫై చేశారు. ఎందుకు డిస్క్వాలిఫై చేశారు? ఇట్స్ అన్ ఐరనీ అన్నమాట. నేనే కాంట్రిబ్యూట్ చేశాను ఆ స్టేడియం కట్టడంలో. చాలా అప్పుడు లీగల్ కేసులు ఉన్నప్పుడు కూడా ఆ లీగల్ కేసు గెలవడానికి కెనరా బ్యాంక్ వ్యతిరేకంగా నేను మా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి బెనిఫిట్ చేయడం జరిగింది. ఇలాంటి వ్యక్తి పైన కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పి నన్ను డిబార్ చేయడం జరిగింది జ్యుడిషియరీలో కూడా. నాకు కూడా అర్థం కాలేదు. ఒక మంచి ఈజీ వే అవుట్ ఉండింది. ఆ ఇష్యూ ఏదైతే ఉందో మా స్పాన్సర్షిప్ రైట్స్ క్యాన్సిల్ చేసింది, అది ఇంకొక వ్యక్తికి ఇస్తే నాకు కాన్ఫ్లిక్ట్ ఏం లేదు. మీరు కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారా? బట్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ కంటిన్యూ చేసే ముందు, ఇది నా క్వశ్చన్ కాదు, ఒక బైట్ ప్లే చేస్తాను. ఆ బైట్కి సంబంధించి ఆ తర్వాత మినిస్టర్ ప్లే తీసుకుంటాను. బైట్ ప్లీజ్. బైట్ ప్లీజ్. ఇవాళ మందమరి లాంటి పట్టణంలో మా వాళ్ళ 22 క్వార్టర్లకు నోటీసులు ఇచ్చారు. విలేకరులు ఉంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉంటున్నారు, ఐఎన్టీస్ ఏఐటీస్ వాళ్ళు ఉంటున్నారు, చాలామంది క్వార్టర్లలో ఉంటున్నారు. నేను కూడా 5 సంవత్సరాలు ఎమ్మెల్యే కూడా ఒక్కనాడు ఎవరిని డిస్టర్బ్ చేయాలి, వాళ్ళ మా వాళ్ళు 22 మంది లీడర్ల మా కార్యకర్తల క్వార్టర్లకు నోటీసులు ఇచ్చారు ఖాళీ చేయాలని చెప్పి. అంటే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. అస్నాథ్లో ఒక మా కార్యకర్త ఇంటి మీద దాడి చేసినారు, వేరే చోట్ల బెదిరిస్తున్నారు. ఇట్లా రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. సో జిల్లాలో కూడా జరుగుతూ ఉన్నాయి, మంచిర్యాలలో, బెల్లంపల్లిలో, రాష్ట్రం అంతా జరుగుతూ ఉన్న క్రమంలో నేను మా కార్యకర్తలకు ఒకటి చెప్పిన, జైళ్ళు, బెయిళ్ళు, గొడవలు, కొట్లాటలు మనకేం కొత్త కాదు. ఆల్రెడీ కార్ బ్యాగ్లో రెడీ ఉంది, కార్లో బ్యాగ్ రెడీ ఉంది. ఎప్పుడంటే అప్పుడు కేసులు అంటే కేసులు, జైలు అంటే జైలు, ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు పోవడానికి మానసికంగా మనం సిద్ధమై ఉన్నాం. కానీ ప్రజల పక్షాన నిలబడు, మాట్లాడు ఎట్టి పరిస్థితులు విస్మరించాం. ఇవాళ మందమరి లాంటి పట్టణంలో పదే పదే గత ప్రభుత్వం మీద దాడి చేయడం కంటే మా నాయకులు, అదేవిధంగా మా కేసీఆర్ గారిని అందరిని ఉద్దేశించి విచక్షణ రహితంగా ఇష్టం వచ్చినట్టుగా విమర్శలు చేసుకోవడం కంటే, మీరు ఎన్నికల సందర్భాల్లో ఏవైతే 6 గ్యారంటీలు హామీలు ఇచ్చినారో, 420 మాటలు ఏవైతే హామీలు ఇచ్చినారో వాటిని నెరవేర్చే ప్రయత్నం చేయాలి. వాటిని నెరవేర్చే ప్రయత్నం చేయకుండా అడ్డగోలుకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు. రైట్. అది మొట్టమొదటిగా కక్ష సాధింపు చర్యలకు చేపడుతున్నారు. ఏంటి నిజంగా వివేక వెంకటస్వామి కక్ష సాధిస్తున్నారు అక్కడ? మీరు ఎడ్యుకేటెడ్ కదా, మీరు విన్నారా ఆయన ఏమన్నాడు? 19 క్వార్టర్స్ మా కార్యకర్తలకు ఇచ్చినారని ఆయన అన్నాడా లేదా? దాంట్లో కక్ష సాధించేది ఏమున్నది? ఆయన్నే అధికారంని చేతిలో తీసుకొని సింగరేణి క్వార్టర్స్ ఎవరికి ఇవ్వాలి? సింగరేణి కార్మికులకు ఇవ్వాలి, సింగరేణి సంస్థకు సంబంధించిన వాళ్ళకి ఇవ్వాలి. అర్థమైందా? నేను వారే ఒప్పుకున్నారు, మేమే మా కార్యకర్తలకు డబుల్ క్వార్టర్లు ఇవ్వడము, ఇవన్నీ కూడా ఆయనే ఇచ్చినాడు. నేను దాంట్లో పోలేదు. ఇంకొకటి, నేను ఇప్పటి వరకు నా హిస్టరీలో ఎవరు వ్యతిరేకంగా పోయి ఈయనను ఇట్లా చేయాలి అని చెప్పి నేను ఎప్పుడు చెప్పలేను. ఈ విషయంలో కూడా జస్ట్ క్లారిఫిటీ గురించి చెప్తున్నాను. నేను ఎవరికి జిఎంకి ఫోన్ చేయలేదు, ఎవరికి చేయలేదు. తీసేయండి వీళ్ళను, వర్కర్స్ని క్వార్టర్ నుంచి తీసేయమని చెప్పలేదు. వాళ్ళకి అనిపించింది, అరే అన్యాయంగా క్వార్టర్స్లో అలాట్మెంట్ అయింది, మీరు సరిగా చేయాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. మీరు ఎప్పుడు కూడా చెక్ చేసుకోవచ్చు ఎవరితోనన్నా. నేను ఈ విషయంలో ఎవరికైనా ఫోన్ చేసి వీళ్ళని తీసేయమని చెప్పినానా అని మీరు
కనుక్కోవచ్చు. కానీ ఎందుకు బాల్కా సుమన్ మీ మీద ఎందుకు ఇంత ఆరోపణలు చేస్తున్నారు? ఏం ఏంటి ఆరోపణలు బాల్కా సుమన్కి చేస్తున్నారండి? మీకు మధ్య ఏమైనా యుద్ధ వాతావరణం కానీ ఆ రచ్చ ఏమైనా ఉందా అండి? నాకు ఎవరితో ఉండదండి. మొన్న కలిసినాడు, అసెంబ్లీలో కలిసినాడు. ఎలక్షన్ టైంలో ఏదవుతుందో అది నడుస్తుంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నేను రిలేషన్షిప్ మీద నేను చాలా పాజిటివ్గా ఉంటాను, చాలా గౌరవిస్తాను. ఎందుకంటే గుడ్ రిలేషన్షిప్ చాలా కష్టం, ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉండాలని. సుమన్ మీద కూడా నాకేం లేదు. నేను అందరూ ఆశ్చర్యపడిపోయినారు. ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చి అడిగినాడు, అరే ఏంది మీరు ఇంత కొట్లాడినారు మొన్న ఎలక్షన్లో, మళ్ళీ ఇప్పుడు ఇంత ఫ్రెండ్లీగా ఉన్నారు ఏందని చెప్పి ఎవరు అడిగింది? టీఆర్ఎస్ ఎమ్మెల్యే అడిగినాడు. అయితే సుమనే ఆన్సర్ ఇచ్చినాడు దానికి, అన్నా మాకు అవన్నీ లేవు, మేము ఫ్రెండ్లీగానే ఉంటాము. పాలిటిక్స్లో ఉన్నప్పుడు పాలిటిక్స్ విషయంలో ఫైట్ ఉన్నప్పుడు ఫైట్ చేయాలి. నేను చాలాసార్లు చెప్పినాను, అరే నీ సుమన్ గురించి నీకు 2019లో టికెట్ రాలేదంటే నేనన్నా సుమన్ గురించి కాదు. సుమన్ ఈజ్ పాపం ఈజ్ వన్ ఆఫ్ ద మెనీ ఫాలోవర్స్ ఆఫ్ క్లోజ్ ఫాలోవర్స్ ఆఫ్ కేటీఆర్ అండ్ కేసీఆర్. ఇది కేసీఆర్ గారే ఆలోచన వివేక్కి టికెట్ ఇవ్వద్దని చెప్పి ఆయనే టికెట్ ఇవ్వకుండా చేసినారు. కానీ సుమన్ రోల్ ఏం లేదని చెప్పి చాలాసార్లు చెప్పినాను. సో నాకు సుమన్ మీద ఏం లేదు. కంటిన్యూ చేద్దాం. ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఆయన ఫైల్ చేయడం జరిగింది. ఏంటంటే ఎంపీకి సంబంధించి ఏంటి అనేది ఒకసారి బయట చూసినది మాట్లాడుకుందాం. నెక్స్ట్ బైట్ ప్లీజ్. సో ఇక్కడ చరిత్ర కూడా ఏంటంటే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో తెలంగాణ వచ్చినప్పటి నుంచి 2014లో నేను ఎంపీకి గెలిచిన, మొన్న 2019లో మా మిత్రుడు వెంకటేష్ అయితే ఎంపీకి గెలిచిన. డెఫినెట్గా నెక్స్ట్ కూడా ఇక్కడ గులాబీ జెండాని మళ్ళీ ఎగరబోతుంది అనేటటువంటిది స్పష్టం. దానికోసం ఖచ్చితంగా మా శ్రేణులందరినీ సమాయత్తం చేస్తున్నాం, అందరినీ సన్నద్ధం చేస్తున్నాం, పనిచేస్తాం. ఇక్కడ 7 అసెంబ్లీ సీట్లలో మేము ఓడిపోవచ్చు కాక, గతంలో కూడా మల్కాజ్గిరిలో, భువనగిరిలో, నల్లగొండలో, నిజామాబాద్లో, కరీంనగర్లో అన్నింటిలో మేము ఎమ్మెల్యేలు ఉన్నాం. ఆయన ఎంపీలు వేరే పార్టీలు గెలిచినాయి. సో ఇక్కడ కూడా డెఫినెట్గా ఈ 50 రోజుల కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసిన తర్వాత ఇవాళ ప్రజల్లో విరక్తి వచ్చింది, ప్రజల్లో ఒక రకమైనటువంటి రెవల్యూషన్ ప్రారంభమైంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దాని ఫలితం మీకు రైట్. వివేక్ గారు, నెక్స్ట్ ఎంపీ అయితే మాత్రం బీఆర్ఎస్ నుంచే, అది బాల్కా సుమని అని చెప్పి మీరు అనుకుంటున్నారా? ఎవరైనా కానివ్వండి క్యాండిడేటు, పాయింట్ ఏంటంటే ప్రత్యేకంగా పెద్దపల్లిలో ఇతర ఎంపీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు కూడా సేమ్ సిచ్యువేషన్. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఎంపీస్ని ఎక్కడ రానియలేదండి. పాపం వెంకటేష్ నేత ఎంపీగా ఉన్నప్పటికీ కూడా కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు కనబడలేదు. ఎందుకంటే ఎమ్మెల్యేస్ రానియలేదు పాపం వారికి. ఏదైనా ఇనాగ్రేషన్ ఉంటే కూడా ఎంపీని పిలిచేవారు కాదు. సో ప్రజలలో కూడా ఇదే ఉంది, అరే ఏంది మా ఎంపీ ఎక్కడున్నాడు. నేను ఇప్పుడు 2009లో నేను ఎంపీగా గెలిచినప్పుడు నాకు 7 నియోజకవర్గాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ లేరు. అప్పుడు నేను అన్ని చోట్ల తిరిగేవాడిని. సో అందరికీ కూడా మా నాన్నగారి పేరు గుర్తుంటుంది. నేను పనిచేసినందుకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ కూడా, తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర వేసినప్పటికీ కూడా అభివృద్ధిలో ఎప్పుడు వెనుకకు వెళ్ళలేదు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో నేను రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ రీఓపెన్ చేయించినాను. అక్కడ 2 రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ శాంక్షన్ చేయించినాను. రామగుండం ఓవర్ బ్రిడ్జ్ కంప్లీట్ అయింది. నేను ఎంపీగా లేనప్పుడు 10 సంవత్సరాలు అయింది, కానీ ఆర్కేపురం ఓవర్ బ్రిడ్జ్ ఇప్పుడు కూడా కాలేదు. కానీ నేను ఇప్పుడు 6 months అది కంప్లీట్ చేయించి చూపిస్తాను. అంటే అభివృద్ధిలో కూడా ఎక్కడ వెనుకపోలేదు. ఒక 400 crores డ్రింకింగ్ వాటర్ సప్లై. అప్పుడు జానారెడ్డి గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నారు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డితోని మాకు రోజు ఘర్షణ అయ్యేది తెలంగాణ అంశం పైన. అయితే జానారెడ్డి గారు చాలా హెల్ప్ చేస్తున్నారు నాకు. అప్పుడు 400 crores డ్రింకింగ్ వాటర్ సప్లై, 400 crores రోడ్స్ కోసం, పంచాయతీరాజ్ రోడ్స్, ఇవన్నీ కూడా అక్కడ అభివృద్ధి కావడం జరిగింది. ఒక కొత్త ట్రైన్ ఇంట్రడ్యూస్ చేశాను హైదరాబాద్ టు బెల్లంపల్లి. అంటే ఇవన్నీ కూడా ప్రజలలో నాటుకపోయింది. నేను ఓడిపోయినప్పుడు కూడా నేను ఇంతకుముందు చెప్పాను 2 days ఐ యూస్ టు బీ ఇన్ ద కాన్స్టిట్యున్సీ. అయితే ఇప్పుడు కూడా ప్రజలందరూ కూడా ఎంపీ ఎవరంటే వివేక్ అనుకుంటారు. సో దీంట్లో ఇప్పుడు కూడా చెప్తున్నాను, వారు ఏదైతే ఊహించుకుంటున్నారో ఈజ్ యాజ్ అ రైట్ పొలిటికల్ పార్టీ, పొలిటికల్ ఒపోనెంట్, ఆయన ఊహించుకుంటాడు. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏదైతే ఉందో ఇదే ప్రాబ్లం ఉంది టీఆర్ఎస్తో. గ్రౌండ్లో ఒకటి ఉంటుంది, ఊహించుకునేది ఒకటి. రైట్ వివేక్ గారు, చెన్నూరు నియోజకవర్గానికి వద్దాం. అందులో 1670 కోట్ల రూపాయలు పెట్టి వ్యయంతో ఎత్తిపోత పథకాన్ని స్టార్ట్ చేశారు గత ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే అప్పట్లో అందరికీ కూడా నీళ్ళు వస్తాయి అని చెప్పి రైతులందరూ కూడా సంతోషాన్ని వ్యక్తపరిచినటువంటి సందర్భం కూడా ఉంది, రాబోతోంది అని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చింది.
ఆ యొక్క ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసిందని, దానికి మీరు కూడా ప్రయత్నించారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. దానికి మీరేమంటారు? నిజంగానే మీరు చెప్పినట్టు ప్రజలు అనుకున్నారనుకోండి, ఈ ఎత్తిపోతల పథకం వస్తుంది, 4000 పట్టాలు ఇచ్చినాము బెల్లంపల్లిలో అని వీళ్ళందరూ అదే అనుకుంటున్నారు. మంచి పని జరుగుతుంది. గ్రౌండ్ రియాలిటీలో ఏం లేదండి. అక్కడ ఎత్తిపోతల పథకంలో ఏమి డెవలప్మెంట్ లేదు, ఏమి ప్రోగ్రెసే లేదు అక్కడ. ఇంకో సెకండ్ పాయింట్ ఏదైతే నువ్వు చెప్పినావో, నువ్వు ఎమ్మెల్యే అయినాక పోయి ఆపినావని, ఎక్కడ ఆపేది లేదు. యాక్చువల్లీ మీరు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఒక వైట్ పేపర్ మొన్న పబ్లిష్ చేశారు. ఆ వైట్ పేపర్లో ఏముంది చదివినారు కదా మీరు, జర్నలిస్టే. దాంట్లో ఖజానాలో ఒక పైసా లేదు అక్కడ. వీళ్ళు అన్ని పైసలు ఖర్చు పెట్టేసినారు, అన్ని కమిషన్ల కోసం ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేసినారు. దెర్ ఈజ్ నో మనీ ఇన్ ది ఎక్స్చెకర్. 6,70,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు. అప్పు తీసుకోవడానికి కూడా స్పేస్ పెట్టలేదు వీళ్ళు. మీరు అట్లాంటి బడ్జెట్లో, అట్లాంటి గవర్నమెంట్లో పైసలు ఎక్కడికి ఉన్నాయి ఖర్చు పెట్టడానికి? మీరు ఇప్పుడు పోయి అడగండి, ఎన్ని శాంక్షన్ చేసినారు కదా వీళ్ళు లాస్ట్ మినిట్లో గెలవడానికి. ఒక్క స్కీమ్లో కూడా పైసలు లేవు అక్కడ. సో వీళ్ళు ఏదైతే మిస్మేనేజ్ చేసినారో, వీళ్ళు పోయిన ప్రభుత్వము మొత్తము ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ చేయడం జరిగింది. మీ మీద బట్టకాల్చి మీ మీద వేసే ప్రయత్నం చేశారు. ఏదో వాళ్ళు ఎంత చేసినా ఏం కాదండి. మీరు చూసినారు కదా మొన్న ఎలక్షన్లో కూడా చాలా ఆరోపణలు చేసినారు, కానీ ఈడీ రేడ్ చేయించినారు, ఆరోపణలు చేసినారు, పోలీసుతోని మూమెంట్ కాకుండా చేసినారు. ఎన్ని చేసినా కానీ ప్రజలు ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారో ప్రజలు గుర్తించుకొని వాళ్ళకు ఓటేసి గెలిపిస్తారు. వివేక్ గారు, ఇంట్రెస్టింగ్ ఇక్కడ గ్యారంటీల అంశం. ఎందుకంటే మీరంటే ఫైనాన్షియల్గా కాస్త ఇబ్బందిగా ఉందని చెప్పి మీరు ఇప్పుడే చెప్పారు కాబట్టి గ్యారంటీలు అమలు సాధ్యమేనా? సో 6 గ్యారంటీలు ఏదైతే ఉన్నదో డెఫినెట్లీ దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చాలాసార్లు చెప్పడం జరిగింది. ఎస్టర్డే ఆల్సో ఈ కన్ఫర్మ్ మేము 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే ప్రూడెంట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసేది అవసరం ఉంది. అవసరం లేని చోట ఎక్స్పెండిచర్ కట్ చేయాలి. ఎక్కడైతే రెవెన్యూ జనరేషన్ ఉంటుందో ఆ రెవెన్యూ జనరేషన్ చేసుకొని, ఎక్కడ కేంద్రం నుంచి ఎక్స్ట్రా లోన్ తీసుకునే అవకాశం ఉన్నదో, ఇవన్నీ కూడా 3 రిసోర్సెస్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి రావాలో ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేసుకున్నప్పుడు అడిక్వేట్ ఫండ్స్ ఉంటాయి. ఎందుకంటే మీరు చూస్తున్నారు 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంలోనే ఖర్చు పెట్టారు, 60,000 కోట్ల రూపాయలు మిషన్ భగీరథలో ఖర్చు పెట్టారు. ఎక్కడ అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో, ఇలాంటి ఖర్చులు లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు ఉంటాయి. ఈ గ్యారంటీ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం చాలా బ్రైట్గా ఉన్నాయి. ఫిబ్రవరి నెలాఖరు కల్లా రైతుల ఖాతాలో డబ్బులు వేస్తామంటున్నారు. చాలామందికి ఉన్న క్వశ్చన్, ఎందుకంటే కొన్ని కోట్ల మంది చూస్తున్నారు ఈ ఆన్సర్ కోసం. మీరు ఫిబ్రవరి నెలాఖరికి రైతు బంధు ఇవ్వబోతున్నారా, లేకపోతే రైతు భరోసా ఇవ్వబోతున్నారా? మేము ఇంతకుముందు చెప్పినట్టు రైతు బంధు ఏదైతే ఉందో అందరికంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. 5 ఏకర్సా 10 ఏకర్సా అని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. కానీ ప్రజలలోనైతే ఒకటి ఉందండి, 10 ఎకరాల కన్నా ఎక్కువ ఏకరేజ్ ఉన్న వాళ్ళకి ఈ రైతు బంధు ఇస్తే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది దేనికోసం ఇచ్చినారు ఈ స్కీము? పేద రైతులకు రావాలి, వాళ్ళకు ఒక సహాయం ఉండాలని చెప్పి రైతు బంధు ఇవ్వడం జరిగింది. ఈ కరెంటు పరిస్థితిలో ఏదైతే ఉందో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, దీంట్లో కేవలం ఎవరైతే బీద రైతులు ఉన్నారో వారికి లభించేలాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. మంత్రి పదవి కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారా లేదా? గిఫ్ట్ అనేది పక్కన పెట్టండి. నేను ఎందుకు ప్రయత్నం చేయాలండి? వాళ్ళు నా స్ట్రెంత్, నేను ఇంతకుముందు చెప్పాను, నేను పోయి ఎవరిని అడగను, కానీ నా స్ట్రెంత్ నేను బిల్డ్ చేసుకుంటాను. నా స్ట్రెంత్ ఉపయోగపడుతుందంటే వాళ్ళే ఇస్తారు. లేదు నేను స్ట్రెంత్ ఏం లేదు వేస్ట్ అనుకుంటే ఇయ్యరు. సో నా వ్యక్తిగతంగా నేను స్ట్రాంగ్ కావాలని చెప్పి నేను ఇప్పుడు ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు కూడా నా వలన క్యాబినెట్కి పార్టీకి ఉపయోగపడితే వాళ్ళు ఇస్తారు, తీసుకొని నేను పని చేస్తాను. కానీ మీరు బీజేపీలో ఉండుంటే కేంద్ర మంత్రి అయ్యేవాడిని, ఈ ఎమ్మెల్యే ఏముంది, నాకు అన్యాయం జరిగింది అని స్నేహితులకు చెప్పి బాధపడుతున్నారు. ఇది నిజమా కాదా? అరే ఇది ఎక్కడి నుంచి విన్నా? నేను ఎవరితోని ఎక్స్ప్రెస్ చేయలేదు ఈ విషయము. డెఫినెట్లీ నేను ఎక్కడున్నా కానీ మంచిగా గట్టిగా పనిచేస్తాను. ఒక సక్సెస్ఫుల్గా కావాలని చెప్పి ఎప్పుడు కూడా
పనిచేస్తూనే ఉంటాను. సో ఈ ఏదైతే స్పెక్యులేషన్స్ ఉంటాయో ఎప్పుడు కూడా ఉంటాయి ఈ స్పెక్యులేషన్స్. ఇంతకుముందు వారు చెప్పినట్టు గిఫ్ట్ గురించి ఈ స్పెక్యులేషన్స్ ఎప్పుడు కూడా ఉంటాయి. అట్లా ఏం లేదు. ఎట్లా పార్టీ ఏం నిర్ణయించుకుంటుందో వాళ్ళ దాని ప్రకారంగానే ముందుకు వెళ్తాం. రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటన తర్వాత చాలా ట్రోలింగ్ జరిగింది. తర్వాత రీసెంట్గా కేటీఆర్ గారు కూడా గుంపు మేస్త్రి పని చేత కావట్లేదు, రైతు బంధు రుణమాఫీ చెప్పిన టైంకి చేయట్లేదు అని చెప్తున్నారు. ఏమంటారు? అంటే నాకు అనిపించింది కేటీఆర్ గారు ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. అరే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడే వచ్చింది ప్రభుత్వము, మీరే ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసిపోయినారు. మీరు ప్రభుత్వాన్ని మంచిగా నడిపించి ఉంటే అప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా అన్నీ ఇంప్లిమెంట్ అయిపోయేది. కానీ మీరు ఇంతకుముందు ఏమన్నారు, 3 లక్షల కోట్లే అప్పు ఉందన్నాడు కేసీఆర్. అసెంబ్లీలో చెప్పినాడు అన్ని అబద్ధాలు, 6 లక్షల కోట్లు కావని చెప్పి అన్నీ అన్నాడు. కానీ అక్కడ అప్పు ఎంత ఉంది? 6,70,000 కోట్ల రూపాయల అప్పు ఉన్నది. అంటే కేటీఆర్ గారు ఏదైతే మాట్లాడుతున్నాడో ఆయనకు తెలుసు అనుకుంటా, మేము మొత్తము ఈ రాష్ట్రాన్ని దోచుకున్నాము, వీళ్ళకు ఇంప్లిమెంట్ చేయడానికి నిధులు ఉండవు అని చెప్పి ఆయన ఆల్రెడీ నిర్ణయించుకున్నట్టున్నాడు. కానీ ఆయన ఏదైతే రిమార్క్స్ చేసినాడో రేవంత్ రెడ్డి పైన డావోస్ మీటింగ్లో ఇట్లా ఇంగ్లీష్ రాకుండా సరిగా మాట్లాడలేదు మేస్త్రి అని, అంతా చాలా లో అండి. అట్లా మాట్లాడద్దు. ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన వెళ్ళినాడు, ఒక మిషన్ మీద వెళ్ళినాడు, మన రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తే బాగుంటుందని చెప్పి వెళ్ళినాడు. ఒక్కోసారి నాకు కూడా తెలుగు సరిగా రాదు అంటే బీలిటిల్ చేయొద్దు కదా. ఆయన ముఖ్యమంత్రి అయినాడు, ఆయన ఏ స్థాయిలో ఉన్నాడో ఆ బేసిస్ పైననే ఆయన ముఖ్యమంత్రి అయినాడు. సో ఆయన పోయి మంచిగా 43,000 crores మన రాష్ట్రానికి రావడం జరిగింది. మంచి విషయాలు దాని గురించి మాట్లాడాలి. కానీ ఆయన మేస్త్రి లెక్క ఎందుకు కాదండి. ఆయన ఏమన్నాడు రేవంత్ రెడ్డి, నా రోల్ విల్ బి మంచిగా నిధులు కరెక్ట్గా పోతున్నాయా లేదా, సరిగా పని చేస్తున్నారా లేదా అని నా రోల్ అన్నాడు. తప్పేమున్నది దాంట్లో? అదే ఉండాలి రోలు. అది మా ఫ్రెండ్ వచ్చినాడు, ఆ కాంట్రాక్ట్ ఆయనకు ఈ ధర్నీలో ఈ ల్యాండ్ ప్రొహిబిటెడ్లో పెట్టు, మళ్ళీ సెటిల్మెంట్ చేసుకో, అవన్నీ కూడా అవసరం లేదు. రైట్. కౌసల్య సార్, అగ్రికల్చర్ యూనివర్సిటీలో 40,000 మంది యువకులకి మీరు ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. 2 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి, ఇప్పటిదాకా పనులు కూడా స్టార్ట్ చేయలేదని అంటున్నారు, ప్రచారం జరుగుతుంది. ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీలో నేను ఎప్పుడు చెప్పలేదు. నేను చెన్నూరు నియోజకవర్గంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి నేను మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ రూల్ ఏం పాస్ చేయించానంటే, సింగరేణి సంస్థలో, సింగరేణి కంపెనీ, సింగరేణి పవర్ ప్లాంట్లో ఇక్కడ కేవలం 80% వరకు ఉద్యోగులకు చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఆర్డర్ తీసుకురావడం జరిగింది. దీంట్లో చాలామందికి ఉద్యోగాలు కల్పించే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత కొత్త మైన్స్ రావాలి, సింగరేణి సంస్థకు కొత్త మైన్స్ రావాలి. ఏదైతే కేసీఆర్ గారు పోయినసారి నేషనలీ కాంపిటేటివ్గా టెండర్లో పాల్గొనలేదు, ఆ మైన్స్ రాలేదో, ఆ మైన్స్ కోసం కూడా ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడాను, రాసినారు కేంద్రానికి, తొందరగా టెండర్ పెట్టండి, మాకు మైన్స్ కావాలి అని చెప్పి. మైన్స్ రావడంలో దాంట్లో కూడా ఉద్యోగాలు వస్తాయి. సింగరేణి పవర్ ప్లాంట్ దాంట్లో 850 megawatts కొత్త ఎక్స్పాన్షన్ తీసుకోమని చెప్పి మొన్న మా రిప్రజెంటేషన్ పైన సీఎం గారు ఒప్పుకున్నారు. ఆ కొత్త ఫ్యాక్టరీ కూడా రావడం జరిగింది. నేను ప్రామిస్ చేశాను, ఇక్కడ చెన్నూరు నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసి మా ప్రజలకు వాళ్ళకు ఉద్యోగాలు కల్పించేలాగా చేస్తామని చెప్పినాను. ఇంకో 15 రోజులలో 2 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, ఒకటి మందమరిలో, ఒకటి జైపూర్ చెన్నూరులో, ఈ 2 వన్ ఆఫ్ ద 2 లొకేషన్స్లో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ వస్తాయి. సో ఇనఫ్, ఎందుకంటే ఈరోజు కూడా మంచిర్యాల డిస్ట్రిక్ట్లో చిన్న చిన్న పనులకు కూడా వాళ్ళు హైదరాబాద్ వస్తున్నారు. ఇవన్నీ కూడా ఎందుకు రావాలి హైదరాబాద్కి? వేస్ట్ ఆఫ్ ఫ్యూయల్, అక్కడి నుంచి ఇక్కడ రావడం మళ్ళీ పోవడము, ఇదంతా వేస్ట్ ఆఫ్ రిసోర్సెస్. ఇవన్నీ జాబ్స్ కూడా అక్కడనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో వాళ్ళకి చేస్తే ఉద్యోగాలు అక్కడనే కల్పిస్తారు. 5 yearsలో ఏదైతే నేను చెప్పినానో దాని ప్రకారంగానే నా ప్రామిస్ ఫుల్ఫిల్ చేసుకుంటాను.
సార్, చారిటబుల్ ట్రస్ట్ నుంచి చెన్నూరు నియోజకవర్గానికి ఎన్ని సేవా కార్యక్రమాలు చేశారు? కొంతమంది అంటున్న విషయం ఏంటంటే మీరు ఇట్లా చారిటబుల్ ట్రస్ట్ నుండి చెన్నూరు నియోజకవర్గానికి సేవా కార్యక్రమాలు చేస్తున్నా అని చెప్పి చాలా ట్యాక్స్లు ఎగ్గొడుతున్నారు అని చెప్పి ప్రచారం జరుగుతుంది. దీని గురించి మీరు ఏమంటారు? ఈ ట్యాక్స్ అంటే అదే చెప్తున్నాను, ఎవరైతే ఆరోపణలు వేస్తున్నారో వాళ్ళకి చట్టం తెలియదు, ఏం తెలియదు. చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడు వస్తుందంటే ట్యాక్స్ కట్టిన తర్వాత చారిటబుల్ ట్రస్ట్ వస్తుంది. చారిటబుల్ ట్రస్ట్ పెట్టినందుకు రాదు. మీరు చూస్తున్నారు సిఎస్ఆర్ ఉంది, ఇప్పుడు ట్యాక్స్ పే చేసిన తర్వాతనే సిఎస్ఆర్ చేయొచ్చు. సో దీంట్లో ట్యాక్స్ నేను ఇంతకుముందే చెప్పాను, 10,000 కోట్ల రూపాయలు నేను ఆల్రెడీ ట్యాక్స్ పే చేయండి. ఎవరైతే ఆరోపిస్తున్నారో వాళ్ళని అడగండి, ఏమైనా ట్యాక్స్ పే చేసినారా కనుక్కోమనండి. దీంట్లో చారిటబుల్ ట్రస్టు సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. కేంద్ర ప్రభుత్వము ప్రాఫిట్స్ ట్యాక్సెస్ అన్నీ కట్టిన తర్వాత ఈ నిధులు ఖర్చు పెట్టాలి ఇలాంటి పనులకు అని చెప్పి ఆల్రెడీ చట్టం ఉంది. దాని ప్రకారంగానే చేస్తున్నాం. దీంట్లో ఏం లేదు, అవకతవకలు లేవు, ఏం లేవు దీంట్లో. అర్థమైందా? అదిగాక మేము ఏ రంగంలో చేస్తున్నామండి? డ్రింకింగ్ వాటర్ సప్లై అండ్ ఎడ్యుకేషన్, విద్య అన్నీ చెన్నూరు నియోజకవర్గం, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 1500 స్కూళ్ళలో నేను ఫర్నిచర్, పిల్లలందరూ కింద కూర్చునే వాళ్ళు, వాళ్ళందరికీ బెంచెస్ ఇచ్చి మంచిగా కూర్చోమని చెప్పి, వాళ్ళైతే ఓటర్స్ కారు, స్టూడెంట్స్ ఎవరైతే చదువుకుంటారో వాళ్ళు ఓటర్స్ కాదు కదండి, దే ఆర్ ఆల్ ఎడ్యుకేషన్ కోసం. మంచినీళ్ళు సౌకర్యం ఇంతకుముందు చాలా చోట్ల కూడా మంచినీళ్ళు తీసుకురావడానికి వాళ్ళకి 1-2 కిలోమీటర్ పోయేది. మేము ఇప్పటివరకు 1500 బోర్వెల్స్ వేయించాం, ఓన్లీ టు ఎన్ష్యూర్ దట్ డ్రింకింగ్ వాటర్ సప్లైస్ గివెన్. సో దీంట్లో ఏదైతే ఆలోచన ఉందో, ఇది కేవలము ట్యాక్స్ ఎగ్గొట్టడానికి ఓట్ల కోసం అని చెప్పి అలా థింకింగ్ ఎంత లో ఉందో అది కనబడుతుంది. వివేక్ గారు, మీ ఫ్యామిలీకి లాంగ్ పొలిటికల్ హిస్టరీ ఉంది, మీరు కూడా చాలా సీనియర్ నాయకులు, ఎంపీగా పనిచేశారు. మీకు ఎందుకు మంత్రి పదవి రాలేదు? నిజానికి ప్రచారం జరిగింది, ఫస్ట్ లిస్ట్లో మీ పేరు ఉంటుంది మంత్రివర్గంలో అని. ఎందుకు రాలేదు? ఎవరైనా అడ్డుకున్నారా మీకు మంత్రి పదవి రాకుండా? నేను ఎవరు అడ్డుకున్నారని చెప్పి నేను చెప్పను. వారు ముఖ్యమంత్రి గారు, హైకమాండ్ వాళ్ళ క్యాల్కులేషన్స్ ఎట్లా ఉంటుంది, కాస్ట్ కాంబినేషన్స్, ఒక్కోసారి రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది కాస్ట్ కాంబినేషన్ గురించి. ఇవన్నీ కూడా కన్సిడరేషన్ చేసి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. సో లెట్ us వెయిట్. మంత్రి పదవిలో ఖాయం అయితే మంత్రిగా మీరు నేను నాకు ఇస్తారని గ్యారంటీ ఏముందండి? షార్ట్ టైంలో అరే చాలా మంది ఉన్నారు అక్కడ. మంత్రి పదవి రాకపోతే పార్టీలు ఉంటారా, మారుతారా? నేను ఇప్పుడు ఆ క్వశ్చనే లేదు. నేను ఇంతకుముందే చెప్పాను, నాకు ఒక ఆలోచన ఉండే ఈ కేసీఆర్ని ఓడించాలని చెప్పి. ఆల్రెడీ నేను ఉన్నాను ఇక్కడ. వాళ్ళు నాట్ నిజంగానే కాంట్రిబ్యూట్ చేసినారని చెప్తే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు, లేకుంటే ఐ విల్ బి సైలెంట్ ఆర్ ఐ విల్ రిటైర్ ఫ్రమ్ పాలిటిక్స్. బాల్కసుమను అక్రమాలు చేశారు, అవినీతి చేశారు, వాళ్ళ మనుషులతో బెదిరించారు, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా కొంచెం చేశారు అనేటువంటి ఎన్నికల్లో ఆరోపించారు. మరి ఇప్పుడు అధికారంలోకి ఉన్నారు. మీ పర్సనల్ ఫ్రెండ్షిప్ పక్కన పెడితే, మీ పరిచయాలు పక్కన పెడితే చర్యలు ఉంటాయా నిజంగా చట్టపరంగా ఆయన మీద చేసినటువంటి చర్యల మీద ఏమన్నా? అంటే ఏదైతే నేను మా పోలీస్ వాళ్ళని కూడా చెప్పినాను. నేను వెళ్ళినప్పుడు అందరూ వచ్చి పోలీసు క్లియర్ చేశారు. నన్ను క్లియర్ చేయకండి, కొంచెం తూపులాట ఉంటుంది, నన్ను పుష్ చేస్తారు అన్నీ, నో ప్రాబ్లము. ప్రజలతోని ఉండాలి, ప్రజల వ్యతిరేకంగా పోయేది లేదని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా చట్టం ప్రకారంగా ఏం నడవాలో అదే నడుస్తుంది. చట్టం వ్యతిరేకంగా ఎవరు కూడా చేసినా దాని వ్యతిరేకంగా డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటాం. సో ఇక్కడ కూడా మా వాళ్ళు, వీళ్ళు, సుమను, వివేక్ అని ఉండదు. ఎవరు చట్టం ప్రకారంగా పనిచేస్తారో దాని ప్రకారంగా ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. చట్టం ప్రకారంగా నడిస్తే నో ప్రాబ్లం. చట్టం వ్యతిరేకంగా ఉంటే డెఫినెట్లీ ఆపుతాము. కొత్త ఏదైతే చట్టం ఉంటుందో దాని ప్రకారంగానే పని చేపిస్తాం. శ్రీనివాస్, మీకు సంబంధించినటువంటి ఒక వీడియో చాలా వైరల్ అవుతుంది. మీరు మందమర్రికి సంబంధించి ఒక సులభ్ కాంప్లెక్స్ను ఓపెన్ చేశాడు. ఒక ఇండస్ట్రియలిస్టుగా ఇక్కడ చెన్నూరుకు ఎమ్మెల్యే గెలిస్తే ఇండస్ట్రీలు వస్తాయనుకుంటే ఒక సులభ్ కాంప్లెక్స్ను ఓపెన్ చేశారని చాలా ట్రోల్ అవుతున్నటువంటి, మీరు కూడా బహుశా చూసుంటారు అనుకుంటున్నాను. మీరు మీ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారంలో భాగంగా నేను ఇండస్ట్రీలను తీసుకొస్తానని చెప్పడం జరిగింది. ఆ సులభ్ కాంప్లెక్స్ సంబంధించి పక్కన పెడితే ఇండస్ట్రీలు ఎప్పుడు వస్తాయి అనేటువంటి విషయంలో ఏమైనా అడుగులు ముందరి పడుతున్నాయని? నువ్వు ఇప్పుడే వారు కూడా అదే క్వశ్చన్ అడిగినారు, మీరు ఉద్యోగాలు ఎప్పుడు కల్పిస్తారని చెప్పి అడిగినారు. సులభ్ కాంప్లెక్స్ అది ప్రజలకు
అక్కడ బస్ స్టేషన్లో వచ్చేవారికి ఒక మంచి ఫెసిలిటీ అన్నమాట. ఎస్, దాన్ని తీసుకెళ్ళి ఈ ఇండస్ట్రీని కంపేర్ చేయడము అది కేవలము టీఆర్ఎస్ పార్టీ నుంచి వారి ఈ సోషల్ మీడియాలో ఇవాళ రేపు నడుస్తుంది కదా, ఇలాంటివే చూస్తూ ఉంటారు, సంతోషపడుతుంటారు. దట్స్ ఓకే. ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో ఇట్లా వస్తుందని చెప్పి మనం దాని వ్యతిరేకంగా ఆన్సర్ ఇస్తే ఇక దెన్ యూ ఆర్ సక్డ్ ఇన్ టు సోషల్ మీడియా, పోతావు, ఓకే, కలిసిపోతారు అందరూ. కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే, వివేక్ వెంకటస్వామి గెలిచిన వెంటనే మందమర్రి కొన్ని ఏరియాలలో ఉన్నటువంటి క్వార్టర్లు, ముఖ్యంగా సింగరేణి క్వార్టర్లలో ఉన్నటువంటి వాళ్ళ కరెంటులను కట్ చేస్తున్నారు. దాదాపు 20-25 మంది బయటకు వచ్చినటువంటి మాట్లాడినటువంటి వీడియోలు కూడా వచ్చినాయి. నిజంగానే మీరు అలాంటి పక్షపాత ధోరణి ఏమైనా చూపెడుతున్నారా? అరే ఇప్పుడే వారు ఆల్రెడీ వీడియో వేసినాడు సుమన్ చెప్తూ విన్నాను నేను ఇప్పుడే. ఓకే, నేను అదే చెప్పాను, నేను ఎప్పుడు ఎవరికి ఫోన్ చేయలేదు, క్వార్టర్ ఇవ్వమని చెప్పి ఫోన్ చేయలేదు, క్వార్టర్ల నుంచి తీసేయమని చెప్పి కూడా ఫోన్ చేయలేదు. కేవలము ఆయనే ఒప్పుకున్నాడు ఆ వీడియోలో. ఏమని 19 మంది 19 టీఆర్ఎస్ కార్యకర్తలకు మేము క్వార్టర్లో అలాట్ చేయించుకున్నాం. అది కార్యకర్తల కోసం కాదు, అది దట్ ఈస్ మెంట్ ఫర్ సింగరేణి వర్కర్స్, సింగరేణికి సంస్థకు సంబంధించిన వారికి జీఎంగా అనిపించింది అనే ఇది తప్పులైనాయి, ఇది సరిదిద్దుకోవాలని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వివేక్ వెంకటస్వామి గారు. చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా మిమ్మల్ని ప్రజలు చూడాలని కోరుకుంటున్నారు. సో జరుగుతుందా జరగదా అనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఆర్టీవీ స్టూడియోకి వచ్చి అన్సన్సార్లో పాల్గొని నేను అడిగిన క్వశ్చన్స్తో పాటు మా ఎడిటోరియల్ టీం అడిగిన క్వశ్చన్స్తో పాటు ప్రజల నుంచి కొన్ని వినిపిస్తున్న ప్రచారానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తంగా వివేక్ వెంకటస్వామి చెబుతోంది ఒకటే, మంత్రి పదవి వచ్చినా రాకపోయినా పార్టీలోనే ఉంటా అంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఆయన పార్టీలోనే ఉంటారా, పార్టీ మారుతారా? ఒకవేళ పార్టీలో ఉంటే మంత్రి పదవి ఇస్తే ఏ మంత్రి పదవులు ఉంటారు? ఒకవేళ ఎంపీ పదవికి సంబంధించి కొడుకుని రంగంలోకి దించుతారనే ప్రచారం జరుగుతోంది. సో ఏం జరగబోతోంది ఇవన్నీ వెయిట్ చేసి చూద్దాం. కీప్ వాచింగ్ స్టే ట్యూన్ టు RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.